ఆంధ్రజ్యోతి చూడండి. ఈరోజు నేను పార్టీ తెలంగాణ రాష్ట్ర కమాండర్ను మచ్చల వెంకటరెడ్డి మాట్లాడుతున్నా. ప్రజలారా, పేద ప్రజలారా, కాంగ్రెస్ వాళ్ళు దావోస్ వెళ్ళి ఏం చేశారు? గాడిది గుడ్డు తెచ్చారు. ఈ లిస్టు చూడండి. మన తెలంగాణలో 3 కోట్ల మంది చదివే రాదు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇదంతా పెద్ద లంబాచోడ లిస్ట్. ఏమైనా తెలుస్తుందా వాళ్ళకు? వీళ్ళ కోతలు తప్పితే. అందుకని నేనేమంటున్నానంటే, మీరు ఇంత బాగా చేస్తున్నారయ్యా కాంగ్రెస్ వాళ్ళు, మరి 400 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? దీనికి సమాధానం చెప్పండి. నేను బీజేపీకి, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, టీడీపీకి, సిపిఎంకు, సిపిఐ వాళ్లకు, ఇతరులకు అందరికీ ఛాలెంజ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తాను, పని కల్పిస్తాను. పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతం ఇస్తాము. మీ పార్టీ దగ్గర ఈ పాలసీ ఉందా? ఇంత దమ్ముందా? ఉంటే నాతో ఛాలెంజ్ చేయండి. ఓ నరేంద్ర మోడీ, ఓ రేవంత్ రెడ్డి, ఓ బండి సంజయ్, ఓ కిషన్ రెడ్డి, దమ్ముందా? ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం మీరు ఇచ్చినట్టయితే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్కరికి తప్పక మీరు పని కల్పించి నెలకు 30,000 జీతం ఇస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. మిమ్మల్ని దేహి అని అడగాల్సిన అవసరం ఎవరికి లేదు. కాబట్టి మా పార్టీ శాసనసభలో ప్రతి ఒక్కరికి పని హక్కు కల్పిస్తాము, చట్టం చేస్తాము. శాసన మండలి కూడా దాన్ని ఆమోదిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం కూడా శాసన మండలిలో మేము బిల్లు తెచ్చి దాన్ని పాస్ చేస్తాము. శాసనసభలో చేస్తాము, శాసన మండలిలో చేస్తాము. అందరికీ ప్రతి ఒక్కరికి పని ఉండాలా. పని లేక జనాలు సస్తున్నారు. ఒకడు పని బిజీగా ఉండి వాడు తీరడం లేదు. కనీసం వాడికి దొడ్డికి పోవడానికి కూడా తీరడం లేదు. ముఖం కడుక్కోకుండానే పని చేస్తున్నాడు, స్నానం చేయకుండానే పని చేస్తున్నాడు, నిద్ర లేకుండా పని చేస్తున్నాడు, అనారోగ్యం పడే వాడు వస్తున్నాడు, పని లేక వీడు వస్తున్నాడు. కాబట్టి ఈ వ్యవస్థను సమూలంగా మార్చి పడేస్తాను. దిస్ ఈజ్ కామ్రేడ్ మచ్చల వెంకటరెడ్డి, నక్సలైట్. ఛాలెంజ్ చేయండి నాతో కొడుకులారా. మీ బీఆర్ఎస్ను, బీజేపీని తీసుకెళ్ళి మా గడుకోలు కప్పల వాగులో బొంద పెడతా బిడ్డ, బొంద. బీఆర్ఎస్ను, బీజేపీని, కాంగ్రెస్ను అందరినీ మా కప్పల వాగులో బొంద పెడతా, కాల పెడతా. మీరు కాలిపోయిందాక అక్కడే ఉండి ఆ బూడిద తీసుకెళ్ళి మా గంగలో కలుపుతాం. మా నిజామాబాద్లో గంగ. ఆడ గోదావరి అంటే ఎవరికి తెలియదు, ఆంధ్రోళ్ళకి తప్ప. ఆంధ్రోళ్ళు పోయి ఆడ గోదావరి ఎక్కడంటే లేదు, దెంగే అంటారు. విన్నావా? అందుకని గుర్తుపెట్టుకోండి ప్రజలారా. మీరు ఈ పార్టీలు దద్దమ్మ పార్టీలు, చండాల పార్టీలు, చెత్త పార్టీలు. చందాల కోసము నాటకాలు ఆడతారు. చందాలు తీసుకొని బినామీ పేర్లతో వెనకాల వేసుకొని 1000 కోట్లు దాచిపెడితే వాడు చచ్చిపోతాడు, ఎత్తుకపోతాడు, విదేశాలు పారిపోతాడు. నిన్న 1000 కోట్లు మోసం చేసిండు కదా, ఇప్పుడు అదే పరిస్థితి. కాబట్టి మీరొక దొంగలు, మీరొక లుచ్చనా కొడుకులు, మీరొక బట్టెబాజిగాళ్ళు. మీతో ఏమవుతుంది? ఏమీ కాదు, లొట్టపీసు. నా కొడుకులారా, పేద ప్రజలంతా నా వెనకాల ఉన్నారు. వాళ్ళంతా నాకు ఓటేస్తారు. అందుకే ప్రతి మహిళకు, ప్రతి పేద మహిళలందరికీ ఉచితంగా కారు ఇస్తాను. మహిళలు ఎందుకు కారు నడపకూడదు? మొగోళ్ళే నడపాలా? వీళ్ళకేమైనా తవ్వుకుందా? ప్రతి మహిళ కారు నడపాలా. ప్రతి మహిళ మెడలో బంగారు 2 తులాల చైన్ ఉండాలా. ఆ చైన్ వల్ల ఆమె మానసిక వికాసము, ఉల్లాసము, ఆనందము, సంతోషం ఉంటుంది. అది మనకు మంచి జరుగుతుంది. లేకుంటే జీవితాంతం పసుపుతాడు. అది నల్లబడగానే కొత్త పసుపుతాడు, రోల్డ్ గోల్డ్. అది కాగానే మళ్ళా రోల్డ్ గోల్డ్, నల్ల పూసలు దండ. జీవితాంతం అంతేనే వాళ్ళకు. చెత్త నా కొడుకులలో ఏం పాలిస్తున్నారా మీరు? బుద్ధి లేదు. మీ అందరినీ చెప్పు తీసుకొని కొడితే కానీ బుద్ధి రాదు. అందుకని చెప్పు రెడీగా ఉంది. నేను కొడతా మిమ్మల్ని. నేను తప్పు చేస్తే నన్ను కొట్టండి, లేదంటే మిమ్మల్ని కొడతా. రెడీయా? ఛాలెంజ్ చేయండి. అందుకే పార్టీకే మీ ఓటు, మచ్చల వెంకటరెడ్డికే మీ ఓటు, నెలకు 30,000కే జీతానికే మీ ఓటు. పని ఉన్నా లేకున్నా తప్పక పని కల్పిస్తాము. నెలకు 30,000 జీతం ఇస్తాము. అందరికీ చదివిస్తాము. అందరికీ వైద్య అందుబాటులో పెడతాము. ఊర్లో ప్రతి ఒక్కటి పెడతాము. సిటీకి ఏమైనా తోకుందా? సిటీలో ఏముంది? నా బొచ్చు. హైదరాబాద్లో కుక్కలు ఉన్నాయి, మా ఊళ్ళో కూడా కుక్కలు ఉన్నాయి. హైదరాబాద్లో పందులు ఉన్నాయి, మా ఊళ్ళో కూడా పందులు ఉన్నాయి. అందుకే హైదరాబాద్కు మా ఊరికి తేడా ఏం లేదు. అందుకని ప్రతి ఒక్కరూ హాస్పిటల్ వచ్చి ఇక్కడ వచ్చి ఊర్లోకి పోతుండ్రు. కాబట్టి నేనేం చెప్తున్నా మరీ అర్థం చేసుకోండి. పార్టీకి ఓటేసి అధికారం ఇవ్వండి.